ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్పేది వినండి. ఎస్, మిమ్మల్ని బహుశా ఇంట్లో నుంచి అక్రమంగానే వెళ్ళగొట్టి ఉండుండొచ్చు. అంటే నిజానికి ఒక అద్దెకుంటూ ఒక విషయం వినండి, ఒక వ్యక్తి అద్దెకుంటూ ఉన్నప్పుడు ఓనర్ కూడా, ఆ ఇంటి యజమాని కూడా అద్దెకున్న వ్యక్తిని నువ్వు ఇమీడియట్ గా ఖాళీ చేయని, సామాన్లు బయటేసి ఖాళీ చేయించలేడు. అద్దెకున్న వ్యక్తిని ఖాళీ చేయించలేడు. ఒక దొంగ, ఒక గుండెను, ఒక సమాజానికి చేడపడుగైన ఎవడైనా సరే వచ్చి దాంట్లో ఉంటే ఒక డ్రగ్ పెడ్లర్ అంటే ఏంటి? ఒక డ్రగ్ పెడ్లర్ అంటే పోలీసులు కదా నిర్ధారించి 45 రోజులు జైల్లో పెట్టారు. మరి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఇంట్లో పెడితే ఏం చేస్తాడు ఎవడన్నా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ నిజంగా అదే కారణం అయితే పోలీసులతో వికెట్ చేయించవచ్చు. అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ తోనే కుమ్మక్కై కదా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏం చేస్తాడు పోలీస్ ఆఫీసర్? ఎంతమంది వెళ్ళారు? ప్రీతి వెళ్ళింది పోలీస్ ఆఫీసర్ దగ్గరికి. ప్రీతిని ఏం చేశారు? పంపించేశారు. ఆవిడ బలవంతంగా నాకు డ్రగ్స్ అలవాటు చేసిందని చెప్పింది. ఏ కేసు అక్కడ నార్సింగ్ పోలీస్ ఒప్పుకోలేదు ఈవిడకి అగ్నెస్ట్ గా. ఆ రోజు కూడా జూలై 1న నమోదవడానికి కారణం ఏంటంటే, జూలై 1న ఆవిడ మీద కేసు నమోదవడానికి కూడా కారణం ఏంటంటే చాలా క్లియర్ కట్ గా సంబంధం లేకుండా వచ్చి ముడ్లో చాలా ఆవిడ నోట్ల నుంచి వచ్చేదే షిట్. మళ్ళీ ఆవిడ గురించి ఇంకా ఎంత బజారు భాష మాట్లాడతారో మనకు తెలిసిందే. మళ్ళీ తెలంగాణ వాళ్ళని ఎందుకు కించపరుస్తాను? తెలంగాణ వాళ్ళని ఎందుకు కించపరుస్తున్నాను? తెలంగాణ వాళ్ళు ఇలా ఉండరు. తెలంగాణ వాళ్ళు చాలా గౌరవంగా ఉంటారు. నీలాగా దరిద్రంగా డ్రగ్స్ చేయడం, నీలాగా బూతులు మాట్లాడరు. తెలంగాణ వాళ్ళని కించపరచుకో. తెలంగాణ వాళ్ళని కించపరచుకో. తెలంగాణ వాళ్ళ నువ్వు తెలంగాణ దానివా? తెలంగాణ వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడే భాషకి తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ మీరు తెలంగాణ వాళ్ళు మాట్లాడతారు ఇట్లా? ఏ తెలంగాణ లేడీస్ మాట్లాడతారండి ఇట్లా? తెలంగాణ లేడీస్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారు. డోంట్ కించపరచండి. తెలంగాణ లేడీస్ కించపరుస్తున్నారు మీరు. వైజాగ్ ఆమె ఒక నిమిషం ఆపమంటే మనం వైజాగ్ ఆమె గురించి చెప్తాం. వైజాగ్ రాష్ట్రంలో వాళ్ళ అమ్మ నాన్న ఎంత మోసం చేశారు అన్నది. ఎవరితో కాన్ఫరెన్స్? ఒక్క నిమిషం సైలెంట్ ఉండమనండి, లేదంటే వెళ్ళిపోమనండి అక్కడ తీసి. వైజాగ్ నుంచి దేనైనా ప్రూవ్ చేసుకుంటానని వచ్చాడు శేఖర్ భాష. ఓకే, రోహిత్ గారు, ఇది చాలా ఇంకొక 1 స్టెప్ ఇంటెన్స్ లెవెల్ కి వెళ్ళబోయే కేసు అండి. మీరు ఒక్క నిమిషం మాకు బ్రేక్ ఇవ్వండి, మేము 1 minute లో గెట్ బ్యాక్ అవుతాం. 1 minute లో మీరు కంటిన్యూ చేయండి. కాన్ఫరెన్స్ పెడతారా? ఓకే, అర్థమైంది. కాన్ఫరెన్స్ పెడతారా? ఎంత టైం తీసుకుంటారు? లైవ్ నడుస్తుంది, ఎక్కువసేపు ఉండలేం కాబట్టి. ఓకే, మీరు ఇంకొక ఫోన్ లో తీసుకోండి. బ్రేక్ తీసుకోమనండి. నేను చూపించాల్సి చూపించండి. కాదండి రోహిత్ గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మోసం చేస్తే ఓకే నా శేఖర్ భాషకి, సమాజానికి, సొసైటీకి ఓకేనా? ఓకే, మీరు తీసుకోండి, లైవ్ తీసుకోండి, టైం ఇస్తున్నాను మీకు. ఓకే, నేను లైవ్ లోనే ఉంటాను. ఓకే, లైవ్ లోనే ఉంటాను. ఓకే, లైవ్ లో ఉంటాను. తీసుకోండి లావణ్య గారు. 5 minutes. ఓకే, 5 minutes సమయం ఇస్తున్నాను మీకు. నేను లైవ్ లోనే ఉంటాను. ఓకే, నేను లైవ్ లోనే ఉంటాను. ఒకసారి నేను శేఖర్ భాషతో మాట్లాడుతాను. ఓకే, ఎంత నిస్సిగ్గుగా ఫాలో అప్ చేయండి. నా మీద కేసు పెట్టడానికి కారణం నేను ఈ ఆడియోని బయట పెట్టడమే. ముందు దాన్ని లైవ్ లో చెప్తాను, మాట్లాడలేదు సబ్జెక్ట్ దాన్ని. ఏంటి ఆడియో? ఏంటది ఆడియో? ఏంటంటే ఆవిడ ఒక కంప్లీట్ గా ఉందాం, కొంచెం లెంతీగా ఉంటుంది. అవునా? ప్లీజ్ దండం పెడతాను. సైడ్ పెట్టేసి ఏం కాదు. ఇడ్లీ కింద ఆల్రెడీ విన్న ఆడియోలేనా ఇంతకు ముందు? కింద పెట్టక సైడ్ పెట్టేసి ఇడ్లీ కింద పెట్టలేదు, కలద్దాల బాక్స్ లో ఉంటే పెట్టరా. ఏం కాదు. వరలక్ష్మి టీవీస్ నుంచి ఇడ్లీ కింద డ్రగ్స్ సప్లై చేసుకుంటుంది. ఇది బయట పెట్టాను నేను ఒక 15 రోజులు, 4 రోజుల క్రితం. ఎలాగైనా నీరుకి ఇచ్చాలి అని చెప్పి ఆవిడకున్న పోలీస్ వాడి నా పేరు పెట్టింది. అంటే ఆవిడ డ్రగ్స్ చేసుకునే వాళ్ళు, ఆవిడ అమ్ముకునే వాళ్ళు. ఇది ఎప్పుడు దాడి? ఇది ఆవిడ వరలక్ష్మి కేసుకు సంబంధించింది. మోకిలా పిఎస్. ఇప్పుడు లావణ్య మీ పేరుని ఈ కంప్లైంట్ లో పెట్టడానికి ప్రధాన కారణం ఆవిడ డ్రగ్స్ కి సంబంధించిన భాగవతం అంతా కూడాను నేను బయట పెడుతున్నాను. ఆ డ్రగ్స్ కేసు తేల్చరు, పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్లు అవుతారు.
ఎందుకు ఈ మీరు ఎందుకు మీరు లావణ్య డ్రగ్స్ కేసునే బయట పెట్టాలనుకుంటున్నారు? రాజ్ తరుణ్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడు అని లావణ్య అంటున్నారు. ఆవిడ అనడానికి ఏముంది? ఆవిడ అనడానికి ఏముంది? లావణ్య జోలికి ఎందుకు వస్తున్నారు? అంటే మీరు కూడా అంటే రాజ్ తరుణ్ కూడా డ్రగ్స్ తీసుకున్నాడని ఆమె అంటుంది. లావణ్య విషయంలోనే ఎందుకు ప్రోబ్ చేయాలని అనుకుంటున్నారు? అంటే లావణ్యకి నా దగ్గరికి ఎవరైనా ఒక ఆధారం పంపిస్తే నా బాధ్యత ఆర్ మీ బాధ్యత, మీకు ఎవరైనా సరే ఈ ఆడియో రికార్డ్ పంపిస్తే మీరు ఏం చేస్తారు? నేను పోలీసులకి నార్కో డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. నేను మీడియా ముందుకు వచ్చాను. నేను అనేది నేను చాలా మంది ఓకే లావణ్య ఎలాంటి స్వభావం ఉన్న వ్యక్తి అనే దాని గురించి పక్కన పెడితే, ఆవిడ స్వభావం గురించి ఎవరు మాట్లాడుతున్నారండి? ఆవిడ డ్రగ్స్ చేస్తోంది, డ్రగ్స్ అమ్ముతోంది, అది కదా ప్రాబ్లం సొసైటీకి. లావణ్య విషయంలో మాత్రమే మీరు ఎందుకు ఇంత డెప్త్ గా మీరు వెళ్తున్నారు? నాకు ఆ రికార్డు వచ్చింది ఒక నెల రోజుల క్రితం. ఎవడో ఒక సోర్స్ పంపించాడు. బెంగళూరులో ఎవరో తెలిసిన అంటే చెప్పిన ప్లేస్కి వెళ్తారా? ఏ సిటీ డీజేస్ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు. కాదు స్కోర్ అదేరా డీజేస్ ఉన్నారు అంటున్నాం. వస్తారా స్కోరింగ్కి? చేసేటోళ్ళు అందరు గట్టిగా చేస్తారు. అదే చెప్పిన ప్లేస్కి వెళ్తే ప్యాక్ ఇస్తారు, తీసుకొని బస్కి వెళ్ళాలా? ఏంటి బస్కి వేయటం? ఒకసారి ఏ సిటీయో నువ్వు చెప్తే. కేఆర్పురం. Let me ask you. కేఆర్పురం దగ్గరలో ఉండాలి. ఓకే, ఇంతకు ముందు ఒక ఆడియో తీశారు కదా ఇంట్లో అనేది, ఎవరికి వినిపించలేదు, ఇక్కడే ఫస్ట్ టైం వినిపించాను అన్నారు కదా, ఒకసారి ఆడియో తీయండి దాన్ని. సో కేఆర్పురం నుంచి డ్రగ్స్ని అర్థమైతే వీళ్ళు ఇక్కడ తీసుకుంటారు. ఇలాంటిదే ఇంకొక ఆడియో వైజాగ్లో ఎవరికో డ్రగ్స్ కావాలంటే ఈవిడ ఫోన్ చేస్తే ఆ నైజీరియన్ పెడ్లర్ అక్కడికి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్ ఇవ్వడం, అదంతా క్లియర్ కట్ ఎవిడెన్స్. దీంతో పాటు ఈవిడ డ్రగ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని చేసే ప్లానింగ్. ఓకే, అదొకటి వినిపిస్తాను మీకు. సార్ లావణ్య కూడా ఏదో ఫొటోస్ పంపిస్తున్నారు. ఓకే, ఎఫ్ఐఆర్ డీటెయిల్స్, ఎఫ్ఐఆర్ నెంబర్ 52 2013, పాత ఎఫ్ఐఆర్ నెంబర్స్ లావణ్య పంపిస్తున్నారు. ఇది వినండి. ఒక మీడియా వాళ్ళతోటి మస్తాన్ సాయికి ఫోన్ చేసి పైన కేసెస్ కూడా నేను వెనక్కి తీసేసుకుంటాను. సో కాస్ట్లీ వేస్తున్నారు. కాస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ కాస్ట్ కి అంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో కదా అయింది. అంటే మస్తాన్ సాయి పైన పెట్టిన కేసు మస్తాన్ సాయికి రాజ్ తరుణ్ కి ఏదో ఇష్యూ వల్ల లేకపోతే అది ఇద్దరు మొత్తం గారు ఇప్పుడు లావణ్య గారు వెళ్తున్నారు. అయితే మీ హెల్ప్ కావాలి. ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ కేసు ఫాస్ట్ కేసు రావాలి. ఫస్ట్ కేసు ఫాస్ట్ తీసుకుని రావాలంటే మీ సపోర్ట్ చాలా కావాలి. అయితే ఇక్కడ మీరు మీ మ్యూచువల్ మీ సపోర్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మీ మధ్య ఉండాలి. థర్డ్ పర్సన్ కి ఎక్కడే కానీ రివైల్ జరిగితే చేసిపోతాయి. ఇప్పుడు మీరేం చేయాలంటే మీడియా ఛానల్లో కూర్చొని అసలు ఈ డ్రగ్ కేసు నా మీద పెట్టడానికి కేసు దీని అంతటికి కారణం మాధవి మల్హోత్రా. అంటే మాధవి మల్హోత్రాకి ఏం రిలేటెడ్ ఉంటుందని సారీ అంటే మాధవి మల్హోత్రా ఈ గేమ్ ప్లాన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మిమ్మల్ని రాజ్ తరుణ్ లైఫ్ నుంచి పక్కకు దొబ్బి దాన్ని ఎంటర్ అవ్వడం కోసం ప్లాన్ చేసిన గేమ్ ఇదంతా. మాధవి మల్హోత్రా గేమ్ చేసిందని అంటారు. మ్యూచువల్ గా ఫ్రెండ్ ఉన్న మస్తాన్ సాయి కూడా మీకు సపోర్ట్ వస్తుంటే రాజ్ తరుణ్ మిమ్మల్ని ప్రెజర్ చేసి మస్తాన్ సాయి మీద ఇలాంటి ఫాల్స్ కేసు పెట్టమని చెప్పేసి ప్రొవోక్ చేసింది కూడా మాధవి మల్హోత్రానే. ఇదంతా మీరు నేరేట్ చేసుకోవాలి. ఇది టెలిఫోన్ కంటే ఈ స్క్రిప్ట్ మొత్తం మనము మాట్లాడితే బెటర్ ఉంటుంది. సో డాక్టర్ సాయి ఇందులో మాధవి మల్హోత్రా పేరు ఎందుకు అంటే రాజ్ తరుణ్ ఒక మాట అన్నా అతను ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాడు. కానీ మాధవి మల్హోత్రా పేరు ఎత్తే గానీ లేదా దానిపైన ప్రెజర్ పడితే గానీ కీ అంత ఆమె చేతిలో ఉంది కాబట్టి దాని పేరు ఎప్పుడైతే వస్తుందో అతను రియాక్ట్ అవ్వడమో లేకపోతే రాజ్ తరుణ్